గతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, ఎన్ని విషయాలు దాటించాడు దేవుడు? చాలా విషయాలు దాటించాడు ఆయన. పాపము నుంచి, శాపము నుంచి, మరణము నుంచి మాత్రమే కాదు, ఆయన భౌతికంగా మన జీవితాల్లో ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పట్టించుకున్న తీరు, ఆయన తీసుకొచ్చిన విధానం, ప్రతి దశలో కూడా ఆయన అద్భుతమైన హస్తం మనకు తోడుగా ఉంది. కాబట్టి ఈరోజు మన స్థితికి గల కారణం, దీని ఎవరు కూడా కాదనలేని సత్యం. ఒకవేళ ఈరోజు మన దుస్థితికి గల కారణం ఏంటండి అంటే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను, ఆయన బలాన్ని తిరస్కరించి మన బుద్ధిహీనతను బట్టి తెచ్చుకున్నటువంటి స్థితే కానీ ఆయన మాత్రం ఎన్నడూ విడిచిపెట్టినటువంటి దేవుడు. విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొట్టమొదటగా రీడెడికేషన్ అన్నమాట, తిరిగి దేవునికి సమర్పించుకోవడం అన్నమాట. సో దేవుడు ఆశపడతా ఉంది, తప్పులేని స్థితి కాదు. మనం అందరం కూడా శరీరంలో ఉన్నాం కాబట్టి జారిపోతూ ఉంటాం. కానీ ఒప్పుకొని విడిచిపెట్టిన పాపాన్ని తిరిగి రిపీట్ చేయకుండా దేవుని మీద సంపూర్ణంగా ఆనుకొని దేవునికి తిరిగి సమర్పించుకున్నప్పుడు మన జీవితాల్లో ఎత్తుపల్లాల దగ్గర దేవుని యొక్క హస్తాన్ని చూసుకొని, దేవా ఈ స్థితిలో మీ హస్తం ఎలా తోడుగా ఉంచారు, ఈ స్థితిలో ఎలా లేపారు పైకి, ఎలా కృంగిపోయాను, ఎలా బలపరిచారు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే దేవుణ్ణి ఆరాధించకుండా మనం ఉండలేం. కానీ వీళ్ళు ఏం చేశారు? వారికి వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరచుకుంటా ఉన్నారు. సో మన జీవితాల్లో దేవుడు తిరిగి సమర్పించుకోవడానికి, తిరిగి ఆయనకు అప్పగించుకోవడానికి ఇస్తున్న ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుంటే అది మనకు క్షేమకరమైనది. అలా కాకపోతే మనం నష్టపోతాం. ఇది మొదటి మాట. రెండో మొదటికి వచ్చేయండి, 7వ వచనం చదువుదాం. యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గల వాడే మృతి పొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులలో ఉన్న తిమత్సెరహులో జనులతో పాతిపెట్టిరి. అది ఎఫ్రాయిముల మన్యమందలి గాయిష్ కొండ వరకు ఉత్తర దిక్కున ఉన్నది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టగా అనే మాట. సో దీనిలో రెండో మాట, మనం పిల్లలకి నేర్పించబద్దులమై ఉన్నాం. అదొక అవకాశం, ఆపర్చునిటీ అనుకోండి. కుటుంబాల్లో పిల్లలకి మనం ఏమి నేర్పిస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనకిచ్చిన అవకాశం పిల్లలకి నేర్పించడం అనేది. ఇక్కడంట యెహోషువని ఎరగని తరం కాదు, మోషేగా ఎరగని తరం కాదు. ఏ తరం వచ్చిందంట? అక్కడ దేవుణ్ణి ఎరగని తరం ఒకటి వచ్చిందంట. ఏ మాట భయంకరమైన మాట. యెహోషువ గారు తెలియపోతే పక్కన పెట్టండి, మోషే గారు తెలియపోతే పక్కన పెట్టండి. కానీ ఎవరైతే తెలియని తరం వచ్చిందంటండి? యెహోవా ఎరగని తరం ఒకటి పుట్టిందనే మాట. సో దీనిలో ఈ దినాన్న చాలా కుటుంబాల్లో దైవికమైన కుటుంబాలే, మంచి కుటుంబాలు, లోకానికి దేవుని పిల్లలుగా పరిచయమైన కుటుంబాల్లో మన కుటుంబాల పిల్లలు దేవుణ్ణి ఎరగని పిల్లలుగా జీవించగల కారణం దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోవడమే అన్నమాట. అలా మిస్యూజ్ చేసుకోవడం గల కారణం ఏంటో కూడా మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను అనే మాట. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించాలి అన్నమాట. మనం ప్రార్థన ఎప్పుడు చేసుకుంటాం? తినేటప్పుడు, తినిన తర్వాత, తినకముందా? మన ప్రార్థన ఎప్పుడు చేస్తాం? బ్లెస్ దిస్ ఫుడ్ అని ఎప్పుడు అంటాం? అయిన తర్వాత, అవ్వకముందా? అలా చేసుకోరా? పోన్లేండి, మంచిది. అలవాటు లేకపోతే ఇబ్బంది లేదు. అలవాటు ఉంటే అడుగుతున్నాను, చెప్పండి. ముందా, వెనక, తర్వాత? ముందే. వెరీ గుడ్, ముందు చేస్తారు. మరి అయిన తర్వాత చేయమంటున్నాడు. అయిన తర్వాత పళ్ళలో ఇరుక్కుని తీసుకోవడం టైం సరిపోదు మనకి. పళ్ళలో ఇరుక్కుని తీసుకోవడం, నోరు పుక్కిలించుకోవడం, ఇలా చేస్తుంటాం కదా. ఇక్కడ అంటున్నాడు, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన స్తుతించాలి అన్నమాట. సో మనిషి సమృద్ధి దొరికిన సమయాలలో దేవుణ్ణి మర్చిపోవడం పరిపాటి. మనం తిని తృప్తి పొందిన తర్వాత నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ కొంచెంసేపు ప్రార్థన చేసుకోవడానికి ఎవరు ఇష్టపడలేం, జనరల్గా స్తుతించలేం. ప్రభా ఈ 5 ఏళ్ళు లోపలికి వెళ్ళా సహాయం చేశారు, దేవుడు ఎంతోమంది లేని భాగ్యం నాకు ఇచ్చారు, యోగ్యత లేదు ప్రభా, ఇలా చెప్పుకుంటా పోయి ప్రభా ఈ శక్తిని నీ కోసం వాడటానికి నాకు సహాయం చేయండి ఇప్పుడు అడగటం అనేది జనరల్ జరిగి ఉండదు మన జీవితాల్లో. అలా జరుగుంటే బాగుండేది. ఈయన అన్నాడు తిని తృప్తి పొందిన తర్వాత ఆయన స్తుతించాలన్నమాట. సో ప్రభు మన నుంచి ఆశిస్తూ ఉంది ఆపర్చునిటీని మనం పుణిగిపుచ్చుకోవడం.
దేవుడిచ్చిన మనకు మంచి అవకాశాన్ని కొనిపుచ్చుకోవడం. మీరు ఎప్పుడన్నా సరే ఆహారం కోసం రోడ్ల మీద తిరుగుతూ చెత్త కుండీల్లో అన్నం వేరుకుంటూ ఉంటారు, మీరు గమనించే ఉంటారు. చెత్త కుండీల్లో వాళ్ళు ఇస్తరాకులు తీసుకొని ఇస్తరాకుల్లో మిగిలిపోయిన అన్నాన్ని ఎత్తుకుంటున్నప్పుడు, దగ్గర తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ముఖాలు చూసారు ఎప్పుడన్నా? జనరల్గా అక్కడ స్మెల్ వస్తుంది కాబట్టి మన తలకై తిప్పం, ఒకసారి చూసుంటే బాగా తెలిసేది మీకు. అలా చూసినప్పుడు వాళ్ళ 4 మెతుకుల కోసం వాళ్ళు పడే తప్పనట్టు చూసారా, వాళ్ళకి అర్థమవుద్ది అబ్బాయి ఎంత సంతోషంగా తింటుంటారు వాళ్ళు. ఏది మనం వదిలిపెట్టి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి చెత్త కుండీలో పడేసిన ఆహారాన్ని తెల్లవారి పొద్దున వాళ్ళు దగ్గర తీసుకొని ఎంత చక్కగా తింటూ ఉంటారు కదా. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం, మనం సమృద్ధి దగ్గర దేవుణ్ణి మర్చిపోయాం. మర్చిపోవడం మాత్రమే కాదు, ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయాం, సమృద్ధినిచ్చిన దేవుని మర్చిపోయాం, మన క్షేమాన్ని పట్టించుకున్న దేవుని మర్చిపోయాం అనుకోండి. చెప్పండి, ఇది నా సొత్తు సార్ అని చెప్పి అనుకుంటా ఉన్నాం. ప్రభు అంటాడు, చదవండి కిందకి రండి, తర్వాత మాట అంటారు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో అనే మాట. వాళ్ళు మర్చిపోవడం మాత్రమే కాదు, యెహోవాను గురించి చెప్పడం కూడా మర్చిపోయారు. అందుకని అక్కడ రాయబడిన మాట భలే కఠినమైన మాట. ఇంకొకసారి అందరం చదువుకుందామే. మీరు చూడండి, నేను చదువుతాను. నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో అనే మాట. పిల్లలకి జనరల్గా మనం ఏం చెప్తాం చెప్పండి? మన కష్టాలు చెప్తామా, సుఖాలు చెప్తామా? జనరల్గా కష్టాలు చెప్పుకుని ఉంటాం కదా. అదే మనం ప్రారంభం ఎంత భయంకరంగా ఉండేదనయ్యా, తినటానికి తిండి ఉండేది కాదు, ఇలా చెప్పుకుంటూ వస్తుంటాం కదా. అలా చెప్తాం, కానీ సమృద్ధి వచ్చింది అలా చెప్పడం మర్చిపోతాం జనరల్గా. దేవుడు ఎప్పుడైతే మనల్ని కొన్ని ఇచ్చి పరీక్షించడం మొదలు పెడతారో మన స్థితి అంటే అర్థమవుతుంటుంది. ఏమీ లేనప్పుడు మనం జీవించిన జీవితానికి దేవుడు సమకూరుస్తున్నప్పుడు మనం ఉన్న ఆలోచన విధానానికి వ్యత్యాసం కనపడుతూ ఉంటుంది. ఇక్కడ అన్నాడు ఆయన, మనస్సు మదించే అవకాశం ఉంటుంది. మనస్సు మదించిన తర్వాత ఒక వ్యక్తి మర్చిపోయేది ఆరాధించటమే, స్తుతించటమే. సో దేవుడు ఏ విధంగా పట్టించుకుంటున్నారో, ఏ విధంగా మనం సమకూరుస్తూ ఉన్నారో అని జ్ఞాపకం చేసుకుంటే మన పిల్లలకి కష్టాలు రాకూడదు అనుకోవటం మంచిదే, కానీ సుఖాల మధ్యలో దేవుణ్ణి మర్చిపోయే విధంగా పెంచడం ఇంకా భయంకరమైంది. మళ్ళీ చెప్తాను, కష్టాలు రాకుండా ఉండాలని చూసుకోవటం మంచిదే మన పిల్లలకి, కానీ సుఖాల మధ్యలో దేవుణ్ణి కూడా విడిచిపెట్టే స్థాయికి మన పిల్లల్ని ఎదిగే విధంగా పెంచడం అది శాపకరమైంది. ఆ దినా నా తరం చేసిన పని అని చెప్పండి, యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టగానే మాట. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో దేవుని ఆరాధించే ఇక్కడికి వచ్చున్నాం. మన పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి? గుండెల మీద చేసుకున్నాం. మన పిల్లల పరిస్థితి ఎలా ఉన్నారు? వాళ్ళ పరిస్థితుల్లో ఎలా ఉన్నాయి మన పరిస్థితులు అన్నప్పుడు మన తప్పిదం కొన్ని తరాలను పాడు చేయబోతా ఉంది. కొన్ని తరాలు మనం చేస్తూ ఉన్న తప్పిదం, మనకిచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకుంటే కొన్ని తరాలు దేవుని ఎరగకుండా పోతా ఉన్నాయి. ప్రభు అంటా ఉన్నాడు, మీ మనస్సు మదిస్తే వాళ్ళు మర్చిపోతారు, మర్చిపోతే ఆరాధించేవారు ఉండరు అనే మాట. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. మన బుద్ధిహీనత ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఆరాధన వస్తుందా, దుఃఖం వస్తుందా అంటారా? మీరే చెప్పండి. సో చాలా కుటుంబాల్లో ఆటంకం ఎవరండి అంటే ఆరాధించలేకపోవడానికి పిల్లలే. ఇక్కడ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటండి అంటే, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం ఎప్పుడైతే మిస్యూజ్ చేసుకుంటామో, దేవుడు ఇచ్చిన అవకాశం ఎప్పుడైతే మిస్యూజ్ చేసుకుంటామో అప్పుడు మనం తయారు చేస్తూ ఉంది యెహోవాను ఎరగని తరము అనే మాట. అన్నప్పుడు మనం కనపడతాం మన పిల్లల కళ్ళ ముందు, కానీ వాళ్ళు కనబడాల్సిన దేవుడు. ఏ దినాన్నైతే ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రేమ మన మీద చూపిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని వృద్ధిలోకి తీసుకొస్తా ఉన్నప్పుడు మన పిల్లలకు కనపడాల్సింది మనం కాదు, మనల్ని తీసుకొచ్చిన దేవుడు కనపడాలి. కానీ మన పిల్లల ముందు హీరోలు ఎవరు చెప్పండి? మనమే. మన పిల్లల హీరోలు మనమే. అలా మనం హీరోలుగా కనపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు వర్షిప్ చేసేది మనల్ని, దేవుని కాదు. అలా ఎప్పుడైతే తయారవుతారో అది శాపగ్రస్తమైన తరం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కనపడుతున్నప్పుడు గిల్గాలు దాటారు, ఆ యోర్దాను సంగతి వాళ్ళు మర్చిపోయారు, రాళ్ళు పెట్టిన సంగతి మర్చిపోయారు, వాళ్ళు చెప్పడం కూడా మర్చిపోయారు, యెహోషువ గారిని మర్చిపోయారు, ఎన్ని పక్కన పెడితే యెహోవాను మర్చిపోయారు. ఈ దినాన్న క్రైస్తవ కుటుంబాల్లో అంటే మన కుటుంబాల్లో మనమే కనుక విశ్వాస వీరులుగా పిల్లల ముందు కనపడితే వాళ్ళు మర్చిపోయి దేవుణ్ణి. అలాంటి సమయంలో మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలా? అందుకన్నాడు ఆయన, మనస్సును మదించి
నీ మనస్సును మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో అనే మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పాపము యొక్క బానిసత్వపు కాడి క్రింద మగ్గుతా ఉన్నప్పుడు మనం వేసిన కేక మన గుర్తుపెట్టుకుంటే, మనం ఆలోచించున్నట్లయితే, ప్రభా ఆ రోజున ఇక నన్ను విడిపించలేరేమో, లేదా బయట రాలేమో అనుకున్నాను, కానీ ఆ దినాన్న ఆఖరి శ్వాస పోతుందనుకున్న సమయంలో పైకి తీసుకొచ్చారు. తీసుకురావడం మాత్రమే కాదు, నన్ను తిరిగి మరలా ఆరాధించే వాడికి చేశారన్నమాట. ఈ మాట జ్ఞాపకం చేస్తే చిన్న సంఘటన చెప్తాను. అబ్బాయి లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరంగా లాస్ట్ ఇయర్ ప్రభుని తెలుసుకున్నాడు. అబ్బాయి ప్రభుని నమ్ముకున్నారు. ఈ సంవత్సరం మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి వాకర్తో వచ్చాడు. ఆ అబ్బాయి వయసు 32, 33 ఉంటాయి. వాకర్తో వచ్చాడు. వాకర్తో వచ్చి ఏం జరిగింది తమ్ముడు అంటే ఇలా చెప్పాడు. అన్నా, మొన్న ఏప్రిల్ 4వ తారీఖున రోడ్డు మీద వెళ్తా ఉన్నాను బండి వేసుకుని, గాలి వచ్చింది, ఓ చెట్టు ఇరిగి నా బండి మీద పడింది, అది కుండీలో తాకింది, కింద పడిపోయాను, తుంటి ఇరిగిపోయింది, 2 ఇరిగిపోయింది. ఇరిగిన తర్వాత లంగ్స్ అన్ని డార్క్ అయిపోయినాయి, శ్వాస తీసుకోవడం చాలా కష్టమైంది, మూసుకుపోయినట్టు లంగ్స్ అయ్యి. ఆ తర్వాత 72 అవర్స్ దాకా నేను సగం ఊపిరి మీద బతికాను. డాక్టర్స్ అన్నారు, మేము ఆపరేషన్ చేయాలంటే లంగ్స్ ఓపెన్ కావాలి, లంగ్స్ ఓపెన్ కాకపోతే ఇక రంధ్రం వేసి ట్యూబ్ పెట్టి ఏదో చేస్తా ఉన్నారంట. డాక్టర్ని కూడా పిలిపించి పెట్టారు. ఆ అబ్బాయి అలా ప్రార్థన చేసుకున్నాడంట, యేసయ్య నాకు ఈ మధ్య నువ్వు పరిచయం అయ్యావు, నాకు తెలియదు ఇంతవరకు కూడా, నేను ఇప్పుడిప్పుడు ఎదుగుతా ఉన్నాను, నా భార్యకి ఇంకేం తెలియదు లోకం, నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు, యేసయ్య నన్ను బతికించండి, నన్ను బతికిస్తే ప్రభా నీ కోసం బతుకుతాను, అట్లా ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏందని అడుగుతున్నావు అన్నారంట వాళ్ళు డాక్టర్స్. ఏం లేదు సార్, నా దేవుడు ప్రార్థన చేసుకున్నా సార్ అన్నారంట. ఆయన తప్ప దేవుడు కాపాడలేదని చెప్పి వాళ్ళు ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఆ పోలీసులు వచ్చి అన్నారంట, ఆ చెట్టుబండి ఉన్నాడో పోయాడు ఆయన. ఈయన అబ్బాయి వెంటనే ఉన్నాడు, చెట్టుబండి ఉన్నాడో పోయాడని చెప్పి. ఆ తర్వాత ఆ అబ్బాయి 72 అవర్స్ దాటిన తర్వాత సర్జరీ చేశారు, బతికాడు. ఆ అబ్బాయి ఒంటికాలతో వచ్చాడు మీటింగ్కి. వచ్చి ఒంటికాలు మీద వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే, అంటే లేచి నిలబడి పాటలు పాడుతూ ఉంటే, ½ an hour పాటు ఒక లెగ్ మీద నిలబడ్డాడు. ఒక లెగ్ మీద నిలబడి వాడికి తెలిసిన విధంగా, ఆ అబ్బాయికి ఏం తెలియకపోవచ్చు, తెలిసిన విధంగా సంతోషంగా ఆ పాటలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటూ 2 చేతులు పెట్టి చప్పట్లు కొడుతున్నాడు. ఇప్పుడు వాకరి మీద వచ్చినవాడు ఒంటి కాలం మీద నిలబడి చప్పట్లు కొట్టడం అంటే బ్యాలెన్స్ ఎక్కడ? ఈ కాలం మీద కదా. ఎక్కడ ఇంత బాధ కనపట్టలేదు. వాడు బాగున్నప్పుడు ఆరాధించడం కాదు, సంతోషించడం కాదు. వాడికి ఆపరేషన్ అయింది 21 days అంత అయింది అంతే, తుంటి ఇరిగిపోయి. వాడు వాకరి మీద చంటా ఉన్నాడు, నా దేవుడు నన్ను బతికించాడు, ఇక నేను దీన్ని మర్చిపోను అన్నమాట. ప్రస్తుతానికి చెప్పాడు అన్నమాట భవిష్యత్ సంగతి తర్వాత. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఆయన చూపించింది ఏంటంటే, ప్రభా మరణాపాయ పరిస్థితిలో ఉన్న నన్ను బయట తీసుకొచ్చావు, ఇది నీ కార్యమే, అది అసలు ఆశ్చర్యం. అది అలాంటి నన్ను బయట తీసుకొచ్చావు. తీసుకురావడమే కాదు ప్రభా, నేను బ్రతకననుకున్నాను, బతికించావు. 2,40,000 అంత అయింది బిల్లు. అబ్బాయి పేదోడే, చిన్న కంపెనీలో పని చేసుకుంటాడు. వాళ్ళ ఓనర్ గారు ఇన్సూరెన్స్ చేశారంట, మెడికల్ ఇన్సూరెన్స్, ఆడికి కూడా తెలియదు అది. తర్వాత హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడితే ఆ రోజు మేము కలుసుకున్న రోజే 1,80,000 బండి అంట అబ్బాయికి అకౌంట్లో. సార్ దేవుడు ఎంత పట్టించుకున్నాడండి, దేవుడు ఎలా సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుడు నా స్థితిని మాత్రమే కాదు, ఎక్కడ కూడా తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా పట్టించుకుంటున్నాడు. అని ఎప్పుడు చెప్తున్నాడు? తుంటిరిగిపోతే. ఇప్పుడు దేవుడు మర్చిపోయాడు, జ్ఞాపకం చేసుకున్నాడా? మరి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏదో ఎరగొట్టాలన్నమాట, అంతే అంటారా? ఎరగొట్టేదాకా మన జ్ఞాపకాలు రావా? గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ రాయబడిన మాట, మనస్సు మదిస్తే మరిచేది దేవుని యొక్క ప్రేమని. దేవుని ప్రేమను మర్చిపోవడం మాత్రమే కాదు, ఆయన ఐగుప్తు బానిస సంఖ్యల మధ్య మ్రగ్గిపోతున్న మన జీవితాన్ని ఎలా విడిపించాడు ఒకసారి. మనకున్న అలవాట్లు, మనకున్నటువంటి వ్యసనాల్లో మనం నలిగిపోతా ఉన్నప్పుడు, లేదా అదే జీవితం అనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎలా పిక్ చేశారు. ఒక చిన్న మాటకి మనల్ని నిలబెట్టింది, చిన్న మాటే. ఎవరో సేవకులు మాట్లాడుతున్నా, లేదా కరపతి చదువుకున్నా, లేదా విన్నారు వాక్యం. ఆ చిన్న మాట మన వాస్తవికతను మన కళ్ళ ముందు తీసుకొచ్చింది. ఆ వాస్తవికత తెలియకనే ఇప్పటికీ పాపాలు మగ్గుతున్న వాళ్ళు బోల్డ్ మంది. ఆ చిన్న వెలిగింపు లేక చాలామంది నరకానికి పోతూనే ఉన్నారు. ఆ చిన్న వెలిగింపు లేక ఇప్పటికీ వారు నమ్మిందే సత్యం అనుకుని జీవిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎంత గొప్ప కార్యం చేశారు మన జీవితాల్లో. అది మర్చిపోయిన తర్వాత మన పిల్లలకి మనం కనపడటం మొదలుపెట్టామనుకోండి, వాళ్ళు దేవుని మర్చిపోతారు. ఇది ప్రమాదం. కాబట్టి ఆయన అంటున్న 78 కీర్తన ఆసాఫ్ గారు అంటా ఉన్నాడు, 4 తరాలకి దేవుని కార్యాలు చెప్పండి. 1 స్తోత్రార్హ క్రియలు చెప్పండి, 2 ఆయన బలాన్ని చెప్పండి, 3వది ఆయన ఆశ్చర్యకార్యాలు చెప్పండి అన్నమాట. సో ఎక్కడైతే చెప్పడంలో ఫెయిల్ అవుతామో మనం ఏం కోల్పోతున్నాం? తరాలను కోల్పోతా ఉన్నాం. కాబట్టి ఈయన అన్నమాట ఏం చెప్పండి,
ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఏమన్నాడు ఆయన? నేను నీకు కిందకు వచ్చేద్దాం. 13. నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వదిలినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. తర్వాత మాట చూడండి. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాత్రి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలని నిన్ను అణచుటకు శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యముని నిన్ను పోషించి తినమాట. ఏమన్నారు అక్కడైనా? మీరు మరి చదువుతారా? తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో పోషించనమాట. సో కొన్నిసార్లు మన జీవితాల్లో ఆశ్చర్యకరమైన సహాయం అందుతూ ఉంటుంది. మనకేమి హోప్ ఉండదు, అన్ని ద్వారాలు మూసుకొని పోతాయి. అలాంటి సమయంలో ఆశ్చర్యకరమైన సహాయం అందుతూ ఉంటుంది. ఎలా అర్థమవుతుంది మనకు అది? మీరు పట్టించుకోకపోతే ఎలా సాధ్యమవుతుంది అని అంటున్నాడు. అణచడానికి, శోధించడానికి, అంటే టెస్ట్ చేయడానికి, మన జీవితాల్లో మదించిన మన హృదయాల్ని అణచడానికి లేదా మనల్ని పరీక్షించడానికి కొన్నిసార్లు దేవుడు ఎలా పోషిస్తాడు? అన్నీ క్లోజ్ చేసి అన్నం పెడతాడు. ఎలాగంటే కాళ్ళు చేతులు కట్టేసి అన్నం తినిపిస్తాడు అన్నమాట. కట్టేసి అన్నం తినిపిస్తాడు. తర్వాత మాట నేను ఏమంటాడు? తుదకు నీకు మేలు చేయవాలని కదా. తర్వాత మాట 17. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసిన అనుకుందరేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగజేసిన వాడు ఆయనే అనేమాట. మీకు సామర్థ్యం కలుగజేసిన వాడు ఆయనే అనేమాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నిసార్లు మనం పిల్లల్ని ఇన్స్ట్రక్ట్ చేయాల్సిన సమయాల్లో మనం చాలాసార్లు డబ్బును చూయించి లేదా మనం పొందిన శ్రమ వాళ్ళు పొందకూడదని చెప్పి ఆశపడి మనమే కనపడి ఉంటాం. దేవుని పక్కన పెట్టేసి అంటున్నాడు, సామర్థ్యం కలుగు చేయువాడు ఆయనే. ఈ మాట దగ్గర ఆయన అంటున్నాడు, యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఆయనే ఇంత భాగ్యం మాకు కలుగు చేశాడు. దేవుని యొక్క సామర్థ్యం మనకి కృప చూపించకపోతే మన చదువు పనికిరాదు, మన తెలివితేటల పనికిరావు, మన ఆరోగ్యం పనికిరాదు, మనకున్న బంధుగణం పనికిరాదు, మనకున్న ధనం కూడా పనికిరాదు. దేవుని కృప మాత్రం. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఆరాధించడానికి ఏది కావాలా? మన సామర్థ్యం కావాలా? కాదు, ఆయన సామర్థ్యమే, ఆయన కృపే. ఆయన కృప లేకపోతే మన జీవితాల్లో ఏది కూడా సాధ్యం కాదు అన్నమాట. ఈ కీర్తన ధ్యానం చేసుకుంటా ఉన్న సమయంలో అనేక సార్లు ఎక్కడెక్కడ తొట్టిల్లిపోయామో జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి ఏమనుకున్నాం? తిరిగి ఆయనకి డెడికేట్ చేసుకున్న దగ్గర ఫెయిల్ అయ్యాం. దాన్ని బట్టి క్షమించమని అడిగి స్తుతించాలి, మళ్ళీ అవకాశం ఇచ్చారు కాబట్టి. రెండోది, మన పిల్లలకి ప్రభువుని పరిచయం చేసే దగ్గర మనం కనపడ్డాగానే ప్రభువుని చూపించలేకపోయాం, అక్కడ కూడా మనం ఫెయిల్ అయ్యాం. మూడో మాట, మనం సాక్షులుగా బతకాలని ఆశపడుతున్నాడు ప్రభు. చదవండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించి తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించిన బయలు దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను, ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను అన్నమాట. సో కొంచెం కింద చదువుకుంటూ వస్తూ ఉంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సాక్ష్యం ఇవ్వాల్సిన సమయాల్లో రాజీ పడి జీవించడం అనేమాట. దేవుడు మనల్ని ఉంచింది సాక్షులుగా అనేమాట. ఒకటి, తిరిగి సమర్పించుకోమని. 2, తరాలకి బోధించమని. 3వది, సాక్షులుగా జీవించమని. ఇది దేవుడు ఆశపడతా ఉంది. ఈ 3 విషయాలు మన జీవితాల్లో కనబడతా ఉన్నప్పుడు మనం ఆరాధకులుగా మిగిలిపోతూ ఉంటాం. అలా కాకపోతే దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు మిగిలిపోతూ ఉంటాం. వీళ్ళు ఆధారపడాల్సిన దేవుని మీద, కానీ వాళ్ళు ఏం చేశారు? శత్రు దగ్గరికి వాళ్ళతో కలిసి 1000 మంది వాళ్ళ దేవతలు పూజించడం మొదలు పెడతా ఉన్నారు. సో మన జీవితాల్లో కూడా అనేక సార్లు దేవుని మీద ఆనుకోవాల్సిన పరిస్థితుల మధ్యలో ఆయన బలమేంటో తెలియక, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు తెలియక అనేక సార్లు మనం ఏం చేస్తాం? పక్కెళ్ళిపోయి అలా సంబంధాలు పెట్టుకుంటూ ఉంటాం. ఒకసారి రండి 78వ కీర్తనకి వద్దాం. 78వ కీర్తన ఇప్పుడు ఈయనేమన్నా చదువుకుందాం. 4వ వచనం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును,
ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము అనే మాట. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు స్తోత్రార్హ క్రియ అని చెప్పండి. మన జీవిత గమనానికి అవసరమైన దిక్సూచిని మన చేతిలో పెట్టారు ఆయన. వాక్యమే లేకపోతే మనం ఏమైపోవడము. ఆ వాక్యం బ్రతికించింది, నడిపిస్తూ ఉంది, చివరి వరకు కొనసాగిస్తుంది. రెండో మాట, ఆయన బలం. సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకొని పోయి నరకానికి మాత్రమే వారసులమైన మనల్ని ఆయన విడిపించారు. ఇది రెండో మాట. అది ఆయన బలం అనుకోండి. ఆశ్చర్యకార్యాలు. ఎన్నడూ దేవుడు అనే మాట రాని నోట ఆయన స్తుతిని పెట్టాడు ఆయన. అంత మాత్రమే కాదు, దేవుడు వద్దు అనుకున్న జీవితాలకి ఆయనే ఆశ్రయమయ్యాడు, ఆయనే దుర్గమయ్యాడు. అలాంటి మన జీవితాలు చేసిన ఆశ్చర్యకార్యాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తాయో అలా చెప్తూ అంటున్నాడు ఆయన. కిందకి రండి. ఆయన ఏమంటాడు 78 కీర్తనలో 6వ వచనం, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించెను. ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన జీవితాల్లో ఒక సైకిల్ తిరుగుతూ ఉంటుంది. శ్రమ, ప్రార్థన, దీవెన, శ్రమ, ప్రార్థన, దీవెన 3 జరుగుతూ ఉంటాయి. శ్రమ వస్తుంది, వెంటనే ప్రార్థన చేస్తాం, ప్రార్థనలో దేవుడు ఫలం ఇస్తాడు, దీవెన వస్తుంది, మళ్ళీ వెంటనే శ్రమ. ఇది తిరుగుతూ ఉంటుంది, మర్చిపోవడం అనేది. ఈ సైకిల్లో మనం తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ మనం శ్రమ వచ్చిందో కాసేపు ఆగామనుకోండి, మనం 3 మర్చిపోయాం. చెప్పండి, ఆయన స్తోత్రార్హ క్రియల్ని, తర్వాత ఆయన బలాన్ని, ఆయన ఆశ్చర్యకార్యాలు. మర్చిపోవడం మొదలైనప్పుడు రాబోయేది శ్రమ మాత్రమే. కానీ జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు మన జీవితంలో కనబడేది ఆరాధన మాత్రమే. ఇప్పుడు ఆలోచిద్దాం. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం మొత్తాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు ఇప్పటికీ ఆశ్చర్యమే. అది మనకు తెలియదు, పక్కన పెట్టండి. కానీ మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఆశ్చర్యమే, సమాజానికి, ప్రపంచానికి కూడా. ఎలాగా? ఒక మనిషి తన ఇష్టపూర్వకంగా దేవుని కృపను బట్టి పాపాన్ని అసహించుకొని ప్రభువుని ప్రేమించడం అంటే ఇది మానవుని యొక్క తరం కాదు, ఏ మనిషి తరం కాదు. దేవుడే కనుక ఆ వ్యక్తికి వెలిగింపకపోతే సాధ్యమయ్యే విషయం కాదు. అలా దేవుడు మన జీవితాల్లో చేసిన ఆశ్చర్యమైన క్రియలను బట్టి దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. మళ్ళీ చెప్తా ఉన్నాను, అలా ఆరాధించడం మాత్రమే కాదు, మన మీద 3 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి చెప్పండి. ఒకటి, మనం ఏం ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలా? తిరిగి పతనమైనప్పుడు ఆయనకి తిరిగి సమర్పించుకోవాలి, రీడెడికేట్ చేసుకోవాలి. రెండవదిగా, మన పిల్లలకి మనంగా అది కనబడాల్సింది ప్రభువుని చూపించగలగాలి, లేకపోతే వాళ్ళు యెహోవాను మర్చిపోతారు. సో 3వది, సాక్షులంగా జీవించాలి. ఈ 3 ఎవరైతే వారి జీవితాలు కొనసాగిస్తూ ఉంటారో వారు దేవుణ్ణి ఆరాధించే బదులై ఉంటారు. కాబట్టి మనం కూడా అటు రీతిగా మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క స్తోత్రార్హ క్రియల్ని, దేవుని యొక్క బలాన్ని, అలాగే దేవుని యొక్క ఆశ్చర్యక్రియలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధించబద్దులమైన. తల వంచండి, కళ్ళు మూసుకోండి. సిద్ధపడిన దాన్ని బట్టి కానివ్వండి, లేదా దేవుడు మనతో మాట్లాడిన దాన్ని బట్టి కానీ దేవుని ఆరాధిస్తాం.